లోకేష్ ని డిప్యూటీ సీఎం ని చేయాలి. లేదు అసలు ఆయన సీఎం క్యాండిడేటే. ఈ మాటలు నేననట్లేదు. టీడీపీ లీడర్లే అతి ఉత్సాహంగా గత 2-3 రోజుల నుంచి హోరెత్తిస్తున్నారు. అయితే దీనికి పోటీగా అన్నట్టు మా పవన్ కళ్యాణ్ ని మేం సీఎంగా చూడాలి అనుకుంటున్నామంటూ జనసేన లీడర్స్ తయారయ్యారు. ఈ మొత్తం వ్యవహారం కాస్త టీడీపీ అధిష్టానంకి చికాకు తెప్పించింది. ముందు మీరంతా సైలెంట్ అయిపోండి, ఏదైనా ఉంటే మేం మాట్లాడి చెప్తాం, అప్పటిదాకా అందరూ మాట్లాడకండి అంటూ హుకుం జారీ అయింది. ఈ ఆదేశాలకు ముందు ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. ఎన్డీఏ కూటమిలో సడన్ స్లోగన్స్. డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలంటూ టీడీపీ లీడర్ల స్వరం. కాదు సీఎం క్యాండిడేట్ కూడా అంటూ ఉత్సాహం. మధ్యలో జనసేన ఎంట్రీ. ఏపీలో కూటమి పాలనలో ఎలాంటి లుకలుకలు లేకుండా 3 పార్టీలు కలిసి వెళ్తున్నాయి అనుకుంటున్న వేళ కొంతమంది ఉత్సాహం పార్టీల మధ్య అపోహలకు భిన్నాభిప్రాయాలకు తావిస్తోంది. మంత్రి లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలంటూ మెల్లగా ప్రారంభమైన స్వరం సంక్రాంతి నాటికి ఓ రేంజ్కు చేరింది. రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి వేదికపై నుంచే చంద్రబాబుకి ఈ విజ్ఞప్తి చేశారు. 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. ఆ తర్వాత పిఠాపురం టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఇదే డిమాండ్ తీసుకున్నారు. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత కొట్టి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఈ లోపున జనసేన లీడర్ కిరణ్ రాయల్ మా నేతను సీఎం గా కూడా చూడాలనుకుంటున్నాం అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు. గత 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయని టీడీపీ క్యాడర్ అంతా కూడా, టీడీపీ నాయకులందరూ కూడా కొన్ని చోట్ల కూడా కోరుకోవడం శుభ్రంగా మంచిదే. ఎవరు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని ఒక హోదాలో చూడాలని కోరుకోవడం తప్పు కాదు. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చూడాలని కోరుకోవడం టీడీపీ వాళ్ళు మంచిదే. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. ఎందుకంటే మేము కూడా ప్రజారాజ్య పార్టీ తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని చూడాలని మేము, మాతో పాటు బడుగు బలైన వర్గాలు, ఈ 2 తెలుగు రాష్ట్రాల కోట్లాది మంది ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నా కూడా మాకు అభిప్రాయం ఉంటాయి. కాబట్టి మనం కూటమిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట వైసీపీ వాళ్ళకి అవకాశంగా భావిపోకూడదు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తమ డిమాండ్ పై తగ్గడం లేదు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలి అన్నారు. పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్రంతో తెలియజేస్తున్నాను. ఓ అడుగు ముందుకేసి లోకేష్ ని సీఎం గా చూడాలన్నారు. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి అంటారా? నన్ను వ్యక్తిగతంగా అడిగితే డిప్యూటీ సీఎం కన్నా పెద్దదేమైనా ఉంటే ఆయనకి ఇవ్వమని నేను అడుగుతాను. ఎందుకంటే ఆయన అభిమానించే వ్యక్తిగా నేను అడుగుతాను. ఈ వ్యవహారం కాస్త మరో టర్న్ తీసుకుంది. మంగళగిరి జనసేన కార్యాలయంపై డ్రోన్ ఎపిసోడ్ ను కూడా ఇందులోకి లాగేశారు. తమ నేతల ఆఫీస్ పై డ్రోన్లు ఎగురుతున్నాయని, ఇదేదో అనుమానించదగిన ఎపిసోడ్ అంటూ జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ఈ డ్రోన్ ని ఏపీ ఫైబర్ నెట్ సంస్థే స్వయంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎగరేసినట్లు గుర్తించారు. మొత్తంగా ఏపీలో ఎన్డీఏ కూటమిలో డిప్యూటీ సీఎం స్లోగన్లు టీ కప్పులో తుపానులా ముగుస్తాయో, వేరే టర్న్ తీసుకుంటాయో ఇప్పట్లో తేలదు. కానీ కూటమి ఫ్యాన్స్ లో మాత్రం కాకరగిల్చాయి.